And for all your filmy updates, please subscribe to Dot Entertainment. హలో వలస టీమ్ ఎలా ఉన్నారు? గుడ్ సో కరోనా టైం కదా, సో ఆల్ డన్, ఆల్ గుడ్? గుడ్. లైక్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసారు? ఇట్స్ ఆల్ డన్ అండ్ ఇట్స్ రెడీ ఫర్ ద రిలీజ్. థియేటర్స్ ఓపెన్ అయితే జియో పాస్ అయితే వెయిటింగ్ ఫర్ ద థియేటర్. సో మీరు చెప్పండి మనోజ్ గారు, ఎప్పుడు రొమాంటిక్ థ్రిల్లర్సే తీస్తూ ఉంటారు. సో ఓన్లీ 3 films which are romantic. యా మోస్ట్లీ యా యువర్ అంటే పాపులర్గా ఆడియన్స్కి మీరు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఆ కైండ్ ఆఫ్ జానర్లోనే తీసినట్టు మాకు అనిపించింది. అలానే మేము రికగ్నైజ్ కూడా చేసాం మిమ్మల్ని. మేబీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు. యా ఫస్ట్ రికగ్నైజేషన్ మాకు తెలిసి మహేష్ బాబుకి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు. దెన్ అగైన్ రొమాంటిక్ క్రైమ్ స్టోరీ, లవ్ స్టోరీస్ అంటే అలా రికగ్నైజ్ చేస్తాం మేము యూజువల్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హావ్ డన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సునీల్ కుమార్ సార్తో ఐ హావ్ డన్ 5 films and out of these a romantic anedi it's a series of 3 films, trio, and later on we work for one more film, Welcome to Tihar College ani, and it is all about the flaws of educational system, and which coming to Valasa it's about the daily migrant laborers. ఈ కోవిడ్ టైంలో how they have faced the situation and వాళ్ళకి ఆ కష్టం and వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అనేది ఎలా వర్తించింది అండ్ వాట్ దే హ్యావ్ డన్, వాట్ ఆర్ ద ఎమోషన్స్ దే హ్యావ్ గాన్ త్రూ అండ్ వాట్ ఆర్ ద ట్రబుల్స్ దే ఫేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా లాక్డౌన్ అనౌన్స్ చేశారు అండ్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి అండ్ ఇట్ మైట్ బీ ద రెంట్స్ ఆర్ ఇట్ మైట్ బీ ద ఫుడ్ కాస్ట్ ఆర్ వాట్ ఎవర్, వితౌట్ ఎనీ వర్క్ దే కెనాట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. సో ఫర్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు, ఫర్ దర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ ద కంఫర్ట్ దే వాంటెడ్ టు ట్రావెల్ బ్యాక్ టు దర్ ఓన్ ప్లేసెస్ అండ్ అక్కడ ఉండి దే థాట్ ఆఫ్ బీయింగ్ లైక్ దాట్. దానికి ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ద అదర్ ఫ్లాస్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఫెయిల్డ్ ఇన్ సమ్ సెక్టర్స్ అండ్ ఆల్సో సివిల్ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా దే గేవ్ మాకు సంబంధం లేదు అయ్యి అని. అండ్ దెర్ ఈస్ నో పర్టిక్యులర్ statistics for how many daily migrant laborers are working anedi. There are no proper statistics in our country. So ivannitni discuss chestu what are the flaws and what are the emotions they are going through and the discrimination what they are facing and also dignity of labor anedi, ivanni how they are being treated and all ivannitni discuss chestu. And there are multiple things like జాయ్ అండ్ సినిమాకి సంబంధించిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో ఇందులో డైలీ మైగ్రెంట్స్ అంటే ఈ లాక్డౌన్ టైంలో మనకు గుర్తొచ్చే ఫస్ట్ పేరు రియల్ విలన్, రియల్ హీరోగా సోను సూద్ గారు వచ్చారు. సో ఆయన క్యారెక్టర్ ఏమైనా ఉండబోతుందా ఈ మూవీలో? ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద రెప్లికా బట్ సమ్ పార్ట్ ఆఫ్ హిమ్ వాట్ హీ హ్యాస్ డన్ ఆర్ సంథింగ్ లైక్ ఎ గుడ్ హోప్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ద సస్టైనబిలిటీ అనేది వీ హ్యావ్ షోన్ ఇట్ ఇన్ అదర్ వే. సో తేజు గారు మీరు చెప్పండి, ఫస్ట్ ఈ మూవీ అనుకున్నప్పుడు సైన్ చేసే ముందు ఎందుకు ఈ స్టోరీనే చూస్ చేసుకోవాలనిపించింది? యాక్చువల్లీ లేబర్స్ని అంటే వలస కార్మికుల్ని నేను టీవీలో చూడడం, న్యూస్ పేపర్లో చదవడం తప్ప డైరెక్ట్గా నేను చూడలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఏ రకంగా నేను వాళ్ళకి హెల్ప్ అవ్వలేదు. సో ఈ రకంగా అయినా సరే వాళ్ళ లైఫ్ని నేను ఈ మూవీలో ఒక పార్ట్ అయ్యి చూపించగలనని అనిపించి. సో మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ మూవీలో? ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నారు? శంకర్ అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ హూ హాస్ ఆల్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫ్యామిలీ. లైక్ పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, బట్ హీస్ లైక్ మైగ్రెంట్ లేబర్ అనగానే హీస్ నాట్ సో వెల్ సెటిల్డ్ ఆర్ హీస్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ బ్యాకప్ ఇది ఉండదు. వాళ్ళు ఎలా బతుకుతారంటే ఏ రోజు వచ్చిన డబ్బులు లేకపోతే ఏం పని చేస్తే వచ్చే డబ్బులతోనే బతుకుతారు. ఆ లివింగ్ అని సేవింగ్స్ ఉండడం అయ్యే ఉండేవాళ్ళు మ్యాక్సిమం. సో అలాంటి ఒక క్యారెక్టర్ సడన్గా సేవింగ్స్ అన్ని అంటే శాలరీ అంతా ఆగిపోయి వచ్చే వర్కింగ్ అంతా వచ్చే డబ్బులన్నీ ఆగిపోగానే వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ దే ఫేస్డ్. A common man who faced a lot of problems. Okay. మైగ్రెంట్ లేబర్ ఇంకా ఒక లేబరర్ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు తనకి ఉండడానికి కానీ చేయడానికి కానీ ఏమీ లేదు. సో ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయి ఒక క్యారెక్టర్ శంకర్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. సో మనోజ్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు లవర్ బాయ్గా కనిపించే మాకు సడన్గా ఇంత రెస్పాన్సిబుల్ ఉన్న క్యారెక్టర్ అండ్ రియల్ లైఫ్లో చాలా అందరినీ ఒకలా మూవ్ చేసే ఒక క్యారెక్టర్ చేశారు.
దానికి దీనికి వేరియేషన్ చేయడానికి ఎటువంటి వర్క్ షాప్స్ చేశారు? సునీల్ సార్ యాక్చువల్గా దీనికి ముందు మాకు వినాయక్ కానీ నాకు కానీ ఒరిజినల్గా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊర్లు చేరుకున్న వాళ్ళకి అండ్ ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ కాన్వర్జేషన్స్ మాకు పంపించి అండ్ వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఆ గ్రౌండ్ వర్క్ అంతా చేసాం. అంటే హౌ దే ఫెల్ట్ వైల్ వాకింగ్, వాట్ ఆర్ ద అబ్స్టకల్స్ దే హ్యావ్ ఫేస్డ్, ఇవన్నీ. సో ఇంటికి చేరుకున్న తర్వాత ఆ ఆనందం లేదంటే ఇవన్నీ కూడా దే హ్యావ్ షేర్డ్ ఒరిజినల్గా వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ద పాపప్ హెడ్లైన్స్ వాట్ వీ హ్యావ్ సీన్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ ఒక పూజారి గారు పడిపోవడం, ఇవన్నీ ద పాపప్ హెడ్లైన్స్ అన్నీ కూడా దేర్ ఆర్ అంటే ఆ మెయిన్ ఎలిమెంట్స్ తీసుకుని వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇట్ ఇన్ ద సినిమా. సో అవన్నిటినీ యూ కెన్ సీ ఇట్, వాట్ ఆర్ ద హెడ్లైన్స్ వీ హ్యావ్ సీన్ అండ్ ఫెల్ట్ అయ్యో అని. అండ్ యూనో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద స్లీప్ ఆర్ సంథింగ్ హాంట్ చేస్తూ కొంచెంసేపు అయ్యో అనుకుంటాం, బట్ వీ నెవర్ నో వాట్ ఆర్ ద రియల్ డిఫికల్టీస్ దే హ్యావ్ ఫేస్డ్ అనేది. అండ్ సో ఒక నార్మల్గా ఐఎమ్ కీప్ ఆన్ సేయింగ్ దిస్, నార్మల్గా ఒక సినిమా ఆడాలి, ఒక రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేది బీసీ సెంటర్స్ నుంచే. అంటే ఒక పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి వాళ్ళది ఇది మర్చిపోయి ఆ కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా సినిమాకి వచ్చి నచ్చితే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి రిపీటెడ్ ఆడియన్స్ అండ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని కలెక్ట్ చేసే ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారానే అవుతాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళని ఎవరు సరిగ్గా పట్టించుకోక వాళ్ళని ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు అని. అండ్ నార్మల్ సివిలియన్స్ వాళ్ళకి కొంచెమైనా ధైర్యం చేసి ముందుకు వచ్చి సాటి మనుషులాగా వెరీ లెస్ పీపుల్ కేమ్ ఫార్వర్డ్. వాళ్ళకి ఫుడ్ కానివ్వండి లేదంటే వాటర్ కానివ్వండి అలా ట్రావెల్ చేసిన వాళ్ళకి. అండ్ ఫ్యూ గాట్ స్కేర్డ్, వాళ్ళకి ఏం రోగాలు ఉన్నాయో తెలియదు, ఎల్స్ కోవిడ్ ఉందో లేదో తెలియదు అని భయపడి. బట్ ఈ మన ఉన్న తప్పుల్ని మంచి అన్నిటినీ కలిపి చూపిస్తూ అండ్ దట్ వాజ్ రియలీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ అని వీ కెన్ సే దట్. సో ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడా లేకపోతే చూసే ఆడియన్స్కి ఐ ఓపెనర్ లాగా ఉంటుందా? ఇట్స్ నాట్ ఐ ఓపెనర్ అని కాదు, తెలిసి తెలియక కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటాం. అండ్ నార్మల్గా మన ఇల్లు కానీ మన ఆఫీసులు కానీ లేదంటే ఎనీథింగ్ లైక్ కన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే ఎనీ బేసిక్గా ఎలా అవుతుందంటే ఫ్రమ్ ఫ్యూ జనరేషన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లేబర్ని అనే ఆ పదాన్ని తిట్టడానికి వాడే అంత దిగజారిపోయిన పదం అయిపోయింది లేబర్ అనేది. సో when we go for the other countries, ఇప్పుడు let's take our age categories or something, ఎంఎస్ కానీ ఎంబీఏ కానీ చేయడానికి వెళ్ళినప్పుడు దే వర్క్ ఫర్ పార్ట్ టైం మెక్డానల్డ్స్లో కానివ్వండి పెట్రోల్ పంప్స్లో కానివ్వండి ఎనీవన్, బట్ దే నెవర్ షేర్ అన్లెస్ ఇట్ ఈస్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సమ్వన్, దే నెవర్ షేర్ దర్ పెయిన్. అక్కడ అంతా వెళ్ళి వీఆర్ స్టేయింగ్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీ అండ్ వీఆర్ హ్యావింగ్ గుడ్ లైఫ్ అది ఇది అని చెప్తారు. బట్ కమింగ్ బ్యాక్ టు ద రియాలిటీ, అక్కడ దే గివ్ ప్రాపర్ రెస్పెక్ట్. నాట్ I cannot say that, I'm not generalizing, but maximum at least a dignity of labor అనే దానికి there the justice will be happening. బట్ ఇక్కడ వచ్చేసరికి అంటే మన ఎంత సంపాదిస్తున్నారు లేదంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ని చూసి ఆ ఇచ్చే రెస్పెక్ట్ని కూడా దానికి అలా మారిపోయింది ఇది. సో ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు యూనో టేక్ ఫార్వర్డ్ అండ్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళకి కూడా అంతే ఈక్వల్ రెస్పెక్ట్. వాళ్ళు కట్టకుండా ఉంటే మన ఇల్లు లేవు, మన రోడ్లు లేవు, మన ఆఫీసులు లేవు. ఎవ్రీథింగ్ ఇట్స్ దేర్ స్వెట్ అండ్ బ్లడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ luxury. So we need to pay some respect for them, and this is one film that which replicate their hard work and emotions. ఈ మూవీ థియేటర్స్లో వస్తుంది అని విన్నాను. సో ఓటీటీలో చాలా ఫిల్మ్స్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద మూవీస్ కూడా వస్తున్నాయి. ఈ క్రైసిస్లో ఈ మూవీ ఇప్పుడు థియేటర్స్లో కంటే ఓటీటీలో రిలీజ్ అయితేనే మంచి పే వస్తుంది, లేకపోతే కమర్షియల్గా కానీ అలా హిట్ అవుతుంది. ఒకవేళ సరిగ్గా ఆడని సినిమాలు కూడా ఓటీటీ వల్ల బతికిపోయాయి చాలా వరకు. మనం చూసాం చాలా మూవీస్, పెద్ద మూవీస్ కూడా. సో అంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు? థియేటర్స్లో రిలీజ్ చేయాలన్న రిస్క్ ఎందుకు చేస్తున్నారు? ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే మనం 15 minutes 20 minutes చూసి విల్ మేక్ ఇట్ పాజ్ చేసి మనం వెళ్ళి ఏదో వర్క్ చేసుకునే కాల్ మాట్లాడి ఇవి అన్నీ. సో విల్ గెట్ డీవియేటెడ్, యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు గెట్ డీవియేటెడ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సినిమా థియేటర్ యూ డోంట్ హ్యావ్ ఆప్షన్స్, యూ జస్ట్ నీడ్ టు sit back for 2 hours completely and you have to involve in that journey. A mixture of emotions lo you will involve there. The audience has maximum possibility to get connected to the storytelling, ఇది కానివ్వండి, ఇది characters కానివ్వండి.
సో దెర్ ఈస్ అ maximum possibility there. So we choose that because of that. And any which ways థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వచ్చేస్తుంది. సో ద పీపుల్ హూ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆర్ దేర్ ఆర్ అంటే ఈ జానర్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ చేంజింగ్, ఎవాల్వింగ్. అండ్ సో మీరు చెప్పండి, ఈ మూవీలో అంటే మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్ మీకు యాప్ట్ అవుతుంది అని ఎందుకు అనిపించింది? అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్వేస్ యాప్ట్ ఫర్ ఎనీబడి. మీరు ఒక రియల్ లైఫ్ పర్సన్, నేను ఒక రియల్ లైఫ్ పర్సన్, ఎవ్రీబడి ఈజ్ ఎ పర్సన్ ఇండివిజువల్. సో సంథింగ్ లైక్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎప్పుడు ఆర్ యాప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందు చేసిన సినిమా నేను రొమాంటిక్ ఫిల్మ్స్ చేసినప్పుడు సార్ నాకు నెగిటివ్ రోల్ ఇచ్చారు. ఐ ప్లేడ్ నెగిటివ్. దిస్ టైమ్ హీ గేవ్ మీ పాజిటివ్ రోల్. ఓకే, పాజిటివ్ రోల్ కూడా వీడు చేయగలడం నమ్మకం ఆయనకు వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లైక్ పాజిటివ్ రోల్ కూడా చేసి చూపించాలి సార్కి. ఐ షుడ్ ఇంప్రెస్ హిమ్, ఐ షుడ్ ఇంప్రెస్ మై సెల్ఫ్ ఫస్ట్. సో చేద్దాం అనుకున్నాను. సార్ కూడా చాలా మంచి క్యారెక్టర్ వినయ్ చేయి బాగుంటుంది అని ఆయనే చెప్పారు. సో ఐ టుక్ ఇట్. ఓకే. సో తేజ గారు మీరు చెప్పండి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా? ఇదే డెబ్యూనా? లేదు, ఇదే ఫస్ట్. సో హౌ వాస్ ద ఫీలింగ్, హోల్ థింగ్? నాకు ఫస్ట్ ఫీలింగ్. సో అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవాళ్ళు, అందరూ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళతో నేను ఫస్ట్ టైం ఒక పార్ట్ అయినందుకు మూవీలో ఫుల్ హ్యాపీ. అండ్ నేను చాలా నేర్చుకున్నాను ఈ షూటింగ్లో. వచ్చిన తర్వాత కూడా నేను ఏం రాకపోయినా అడగడం కానీ, వెంటనే నా డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, వాళ్ళు కూడా వెంటనే నాకు చెప్పడం, ఎవ్రీథింగ్. చాలా మూవీస్ చేశారు మీరు. స్టిల్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టాబ్లిష్డ్ హీరోగా అవ్వట్లేదు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. యూఆర్ గివింగ్ యువర్ బెస్ట్. ఏమనుకుంటున్నారు, వై యూఆర్ నాట్ రీచింగ్ దట్ పాయింట్ అని ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ దట్ ఎవ్రీవన్ కెన్ సే. Destiny decides it. Whenever it comes to me, it will be. So I'll wait for it, and till then I'll work hard. చూస్ చేసుకునే ఫిలిమ్స్ లో ఏదైనా మిస్టేక్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? It's never that. I don't have any regrets. అంటే depend అంటే you don't have a background, it will take time to get good subjects near to you. And అది మంచి subjects వచ్చినాయి. And sometime the team fails, sometime the పబ్లిసిటీ ఫెయిల్స్, దానికి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఇలా ఏదైనా డిపెండ్ ఆన్ ఇట్. అంటే టైం కలిసి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఏది చేసినా కానీ ఇట్ బి. అండ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, ఐ హ్యావ్ డన్ 27 ఫిల్మ్స్ బిఫోర్ అతడు అండ్ ఛత్రపతి. సో నో వన్ నోస్ దట్. అంటే దట్ మెనీ ఫిల్మ్స్ ఐ హ్యావ్ డన్ అని. సో ఇట్ టేక్స్ టైమ్. యూ విల్ షైన్ మోర్ రియల్. అది రావాలి అని రాసి పెట్టినప్పుడు అది వస్తుంది. అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఈ మూవీ ఎన్ని డేస్ జరిగింది షూటింగ్ కంప్లీట్ గా? 24-25 days after this COVID and government pass చేసిన తర్వాత yes you can go for the shootings and we have started it in July. And we finished ఒక సింగిల్ schedule on it because like there are kids involved in this and there are old people involved in this. So అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ అన్ని అండ్ దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని. అండ్ the interesting part for the filmmakers about this project is ఒక్కొక్క షార్ట్ 8 to 12 minutes ఉంటుంది. అండ్ దెర్ ఆర్ 20 యాక్టర్స్. ఇందులో ఏ ఒక్కరు ఏ లాస్ట్ సెకండ్లో తప్పు చేసినా ద హోల్ షార్ట్ హ్యాస్ టు బి షార్ట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. Oh my God. ఈ 20 మంది. అండ్ వినయ్ వచ్చి ఒక వాళ్ళ అబ్బాయిని మెడ మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళలేదు, అంటే కంప్లీట్ వాకింగ్లోనే. అండ్ అగైన్ విత్ ద లగేజ్ నేను ఒక 20 liters క్యాన్లో 15 liters సంథింగ్ లైక్ వాటర్ ఉంటుంది అండ్ ఒక చిన్న మూట. సో ఆ బట్టలు ఈ వెయిట్ క్యారీడ్ బై సో ఇవి క్యారీ చేస్తూ ఏ ఒక్కళ్ళు పొరపాటు నవ్వినా అన్నెసరీగా బాడీ మూవ్ చేసి లేదంటే ఏదైనా ఐ డిస్టర్బింగ్ ఏమైనా చేసినా కానీ అగైన్ మళ్ళీ అంత బ్యాక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసి నడుచుకుంటూ రావాలి. అండ్ దట్ వాజ్ మోర్ డిఫికల్ట్ పార్ట్ ఫర్ ద కెమెరామెన్ as well as you. ఎందుకంటే ఇట్ ఈస్ అంటే మాది నాట్ ఈజీ ఆ వెయిట్ మోయడం అదంతా. ఆయన కూడా కెమెరా మరి అంత. అండ్ ఆల్సో ఈ 20 members లో ఒక 3-4 members మాట్లాడుకుంటూ ఉన్న టాపిక్ నుంచి మళ్ళీ మధ్యలో నుంచి వీళ్ళని క్రాస్ చేసి ఇంకొక గ్రూప్కి వెళ్ళి వాళ్ళ కాన్వర్సేషన్ క్యాప్చర్ చేసి మళ్ళీ ఈ టైమింగ్ అంతా సెట్ అవ్వాలి. ఏ ఒక్క టైమింగ్ తేడా కొట్టినా అగైన్ మళ్ళీ వీల్ చేయాలి. సో ఎన్ని టైమ్స్ తీసుకున్నారు మరి ఈ షార్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ మీరు చెప్తున్న? అంటే ద హోల్ ఫిల్మ్ వాస్
షార్ట్ అండ్ 20 షార్ట్స్ అంతే, 20-25 మధ్యలో ఉంటుంది. అండ్ యా వీ హ్యావ్ డన్ రిహార్సల్స్ ఫర్ 2 days. ఎందుకంటే అండ్ దెర్ ఆర్ థియేటర్ ఆర్టిస్ట్, తను థియేటర్ నంది అవార్డ్ విన్నర్, అండ్ సముద్ర వెంకటేష్ బాబాయ్, FM బాబాయ్, అండ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ దట్ హెల్ప్డ్ us. అండ్ నాకు మైసెల్ఫ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ థియేటర్, నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నా ఇది ఉంది, కానీ ఇంత లాంగ్ స్ట్రెచ్లో బీయింగ్ ఐడిల్ ఆర్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ హ్యావ్ లెర్న్ టెక్నిక్స్ ఫ్రమ్ దెమ్, వినయ్తో కానీ డిస్కస్ చేసి వి కీప్ ఆన్ రిహార్సలింగ్ అగైన్ అండ్ అగైన్. ఆ 2 days ఓన్లీ కెమెరాకి మాకు అందరికి ఆ టైమింగ్కి అన్నిటికీ రిహార్సల్స్ చేసిన తర్వాత వీ హ్యావ్ వెంట్ ఫర్ ద షూటింగ్. దాని తర్వాత ఇట్ టుక్ టేక్స్, కొన్ని టేక్స్ ఉన్నాయి మధ్యలో, ఈ లైట్ వేరియేషన్ చేంజ్ వచ్చినా మళ్ళీ మేము డే లైట్ అంటే క్లౌడ్ పాస్ అయినా ఏదైనా కానీ మళ్ళీ మేము వాళ్ళకి వెళ్ళి ఇట్ వాజ్ బిట్ డిఫికల్ట్. బట్ ఇట్స్ నాట్ బిట్, చాలా కష్టపడి చేసినట్టున్నా. మీరు చెప్పండి తేజ్ గారు, ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా, ఎవరైనా ర్యాగింగ్ చేశారా మీ వీళ్ళు షూటింగ్ అప్పుడు సరదాగా ఆట పట్టించడం కానీ అలా ఏం లేదు. హోల్ టీమ్ అంతా కలిసి ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా. సో నేను షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనుకునేదాన్ని ఫస్ట్ 2 days అమ్మ ఎలా ఉంటుంది, అందరూ ఎక్స్పీరియన్స్, నేను ఫస్ట్, సో ఎలా ఉంటుంది ఏంటి అని చిన్న కొంచెం ఉండేది భయం. బట్ అందరూ కూడా ఫ్రెండ్లీగా, ఈవెన్ మనోజ్ కానీ వినయ్ కానీ ఎవరైనా కూడా ఏ ఒక్క దీంట్లో అయినా సరే ఏది రాదన్నా అంటే వాళ్ళు వెంటనే రాదు అని ఉండదు, వాళ్ళు మాకు నేర్పించేకి చూస్తారు. సో ఏ డౌట్ కానివ్వండి, ఒక షూట్ జరుగుతున్నప్పుడు ఏ రాంగ్ చేసినా కూడా ఇలా కాదు ఇలా చేయాలి. ఈవెన్ షూట్ కంప్లీట్ అయ్యి అందరూ పక్కకు వచ్చినా కూడా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరు ర్యాగింగ్ అని. సో వినయ్ గారు మీరు చెప్పండి, మీరు నెగిటివ్ రోల్ చేశారు, ఇప్పుడు పాజిటివ్ రోల్ చేశారు, మీకు ఏది ఇష్టం, ఏది చేయాలని ఎక్కువ ఇష్టం? అలా ఏం లేదండి, ఎందుకంటే అలా పర్టికులర్గా ఒకటి ఇష్టం పెట్టుకుంటే నాకు వచ్చి ఏ క్యారెక్టర్కి నేను న్యాయం చేయలేకపోవచ్చు. ఇలాంటి క్వశ్చన్ లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు, డూ యూ హ్యావ్ ఎ డ్రీమ్ రోల్ అని. ఎవ్రీ రోల్ విచ్ ఐ ప్లే ఇస్ ఎ డ్రీమ్ రోల్ టు మీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఎ డ్రీమ్ ఫర్ యూ. అలా పర్టికులర్గా ఏం లేదు అంటే ఇష్టం లేకపోవడం అనేది. I want to act and any role given to me is a dream role. Okay. So అలా పర్టికులర్ ఇది జోనర్స్ ఏం లేదు. సో ఫ్యూచర్లో ఒక ఫుల్ నెగటివ్ మాస్ విలన్గా వచ్చి ఇంకొకటి ఫుల్ పాజిటివ్ హీరోగా వస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారు? యూ షుడ్ చూస్ ఓన్లీ వన్ బికాస్ ఆఫ్ టైమ్ షెడ్యూల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు ఏది చూస్ చేసుకుంటారు? అయితే నెగటివ్ మాస్ తీసుకుంటాను. మరి ఇప్పుడే ఏదైనా చేయొచ్చు కానీ నాకు హీరో చేయాలని లేదండి. I don't want to become a hero. Okay. I just want to be an actor, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ మై దిస్ థింగ్. ఓకే. సో మీరు అదే అక్కడ హీరో అనకుండా మంచి పాజిటివ్ రోల్ వచ్చింది అంటే ఐ వుడ్ హావ్ స్టాప్డ్ ఫర్ ఎ వైల్. ఐ వుడ్ హావ్ థాట్ ఎవరు బెటర్ డైరెక్టర్, దీనివల్ల నాకు మై యాక్టింగ్ గెట్స్ ఇంప్రూవ్డ్, ఇవన్నీ ఉన్నాయి. మీరు అక్కడ హీరో అన్నారు కాబట్టి దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ పెట్టి నెగిటివ్ వచ్చింది. ఓకే. సో మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ అ సోల్ ఆఫ్ ద మూవీస్ యాక్చువల్గా. సో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? ప్రవీణ్ ఇమ్మడి గారు గేవ్ ట్యూన్స్ ఫర్ దిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సౌండ్ డిజైనింగ్ ఆయన నాకు మొన్న ఆఫీస్లో కూర్చున్నప్పుడు నరేష్ గారు చెప్తున్నారు, ఆయన చాలా ఈజీ, ఏముంది చాలా డైలాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇది ఈజీగా చేసేయచ్చు అని. బట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద అవుట్పుట్ టు హెమ్, ఆయన ఏం చేయాలని ఆలోచించడానికి ఒక 2-3 days అయిపోయింది. హీ గాట్ సో మచ్ ఎక్సైటెడ్ వాట్ టు, ఎక్కడ సౌండ్ వేయాలి, ఎక్కడ ఎలా పెట్టాలి ఏంటి, ఇవన్నీ నాకు అర్థం కాకుండా నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాను అని. సో సెన్సార్ కూడా అయిపోయింది. దే ఆల్సో గేవ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే ఇంత మంచి రెస్పాన్సిబుల్ ఫిల్మ్ ఇది, థ్యాంక్స్ ఫర్ ద పీపుల్, మీరు ఈ సినిమా తీసుకొచ్చినందుకు అని. సో వీ గాట్ ఆల్ గుడ్ రివ్యూస్. సో వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్ రిలీజ్ అని. ఓకే. సో ఫస్ట్ మూవీ అంటున్నారు, వెరీ ఎమోషనలైజ్డ్, పోస్టర్ చూస్తే కొంచెం ఎమోషనల్గా ఉంది, టచింగ్, హార్ట్ టచింగ్గా ఉంది. సో బబ్లీగా చేయడం వేరు, హీరోయిన్స్ ఫస్ట్ కాబట్టి బబ్లీగా చూస్ చేసుకుంటారు. అలాగే ఎమోషనల్గా చేయడానికి రియల్లీ గట్స్ ఉండాలి అండ్ టాలెంట్ ఉండాలి. సో ఐ థింక్ యూ హ్యావ్ దట్ టాలెంట్, దట్స్ వై డైరెక్టర్ పిక్డ్ యూ. సో ఆ సీన్స్ చేయడానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు, లేకపోతే వర్క్షాప్స్ ముందే మనోజ్ గారు అన్నట్టు 2 days ప్రాక్టీస్ కానీ ఇంకా ఎక్కువ కానీ మీరు చేశారా? నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఒక టాకింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ కొత్తగా అనిపించేది. సో ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో ఏదో న్యూస్ పేపర్లో టీవీలో చూడడం తప్ప ఎప్పుడు రియల్ చూడలేదు.
సో నేను సార్ని అడిగాను, మనోజ్ గారిని అడిగాను. సో వీళ్ళు చెప్పారు అబ్జర్వేషన్ ఇస్ మెయిన్. సో నీకు ఎక్కడైనా కనిపించినా వాళ్ళని అబ్జర్వ్ చేయి, వాళ్ళు వాకింగ్ స్టైల్ కానీ, వాళ్ళు మాట్లాడేది కానీ, డ్రెస్సింగ్ స్టైల్. సో వాళ్ళు చెప్పింది నాకు బాగా హెల్ప్ అయింది. సో నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నాకు కనిపించినప్పుడు బిఫోర్ ది షూట్ నేను అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళు అబ్జర్వ్ చేసి నేను వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర ఓకే ఇది ఓకేనా అని చెప్తే, సో వాళ్ళకి కూడా నచ్చినా ఓకే కరెక్ట్ బాగానే ఉంది అని. సో టెక్నికల్ టీమ్కి వస్తే డైరెక్టర్ గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ గారు కానీ హౌ ఫార్ దే హెల్ప్ యూ? డైరెక్టర్ గారు అంటే ఇంకా హీ వన్ ఆల్మోస్ట్ 18 Nandi Awards for his previous films. So we got spellbound for what he has written on spot. ఆయన కంటెంట్ చెప్తారు కానీ నెవర్ సే ద డైలాగ్స్. అండ్ డైలాగ్స్ ఎప్పుడు అంటే సీన్ కరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ మూమెంట్లో వెళ్ళి అక్కడ కూర్చుని నీట్గా రాసేసి తీసుకుని వచ్చి అప్పుడు ఇస్తారు. సో వీ నెవర్ నో, ఇట్ వాజ్ లైక్ సర్ప్రైజ్ ఫర్ అస్ ఎప్పటికప్పుడు. అండ్ దాట్ టు ఆయన కొన్నిసార్లు హీ వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ వీ బోత్. ఆయన ఫస్ట్ నుంచి ఏంటంటే సడన్గా ఒక్కొక్కసారి వచ్చి 1 page 2 page డైలాగ్స్ కూడా ఉంటాయి అందులో. అండ్ సడన్గా రెడీ అమ్మ అంటారు. అండ్ ఎమోషన్ బాగా కనెక్ట్ చేస్తారు. అండ్ ద డైలాగ్స్ వెన్ యూ ఆర్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ మౌత్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఫర్ దాట్ అనేది. అండ్ లాస్ట్ 2 filmsలో ఐ మైసెల్ఫ్ క్రైడ్ వెన్ ఐఎమ్ అటరింగ్ దోస్ డైలాగ్స్. అండ్ ఒకసారి వెల్కమ్ టు తిహార్ కాలేజ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ ఒక ప్లేస్కి వెళ్ళి టిఫిన్ చేస్తున్నప్పుడు వీ మెట్ సమ్ గాయ్. వెళ్ళిపోయిన తర్వాత ద నెక్స్ట్ డే నేను సీన్ చేస్తూ ఉన్నాను. ఆ డైలాగ్స్కి ఆయన ఆ రోజు నన్ను కావాలని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ బ్రేక్ఫాస్ట్ చేయించడానికి దెర్ ఈజ్ ఎ రీజన్. అంటే ఒక చదువు ఇష్టమైన అబ్బాయి స్తోమత లేక చదువు ఆపేసి ఫ్యామిలీ కోసం తను పని చేయాల్సి వచ్చి అండ్ అది రన్ చేస్తున్నప్పుడు తను చాలా క్యాజువల్గా ఉన్నాడు. అండ్ నార్మల్గా ఒక సినిమా అతన్ని చూసినప్పుడు ఎక్సైట్ అయ్యి అన్న ఇది అని మాట్లాడాడు. నిన్న పొద్దున్న గుర్తుందా తను ఇలానే చదువు మధ్యలో ఆపేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం అని. అంటే కొంతమందికి డబ్బులు కడుతున్నా కానీ దెర్ ఆర్ ఫ్లాస్ ఇన్ ఇట్. అండ్ అది ఈ సినిమాలో కూడా దెర్ ఈస్ వెరీ ఫ్యూ పవర్ఫుల్ డైలాగ్స్. అండ్ ఒకటి ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ దాని నుంచి ఈ పెంటలు ఎత్తడానికి తట్టలు ఎత్తడానికి తప్పితే మాకు తలెత్తుకునే స్థాయి స్తోమత లేని వాళ్ళం, మమ్మల్ని కనీసం మనుషులా చూడండి చాలు. ఇవన్నీ ఇట్ విల్ యూనో హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి ఇట్ విల్ డెఫినెట్లీ మెల్ట్ యువర్ హార్ట్. దీస్ ఆర్ ద మిస్టేక్స్ వీఆర్ డూయింగ్. అంటే ఒక ఏదో ఎక్కువ సంపాదిస్తున్నంత మాత్రం ఇంకొకళ్ళ జీవితం మీద కమాండ్ చేసి లేదంటే వాళ్ళని భయపెట్టి లేదంటే యూనో గివింగ్ ఆర్డర్స్ అండ్ ఇది తప్పు కదా అని. ఇది విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ సెల్ఫ్. అంటే ఇఫ్ యూ ఫీల్ ద డైలాగ్స్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ద స్టోరీ విల్ డెఫినెట్లీ చేంజ్ ఫ్రమ్ ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే. సో యూజువల్గా లవర్ బాయ్గా లేకపోతే బబ్లీగా లైక్ యూత్ ఐకాన్ లాగా అలా చూపిస్తూ ఉంటారు మిమ్మల్ని. ఇందులో అయితే టోటలీ డిఫరెంట్. నేను చూసాను టవల్ వేసుకొని లైక్ నార్మల్ షర్ట్స్ పెద్ద పెద్ద మెచ్యూర్డ్ లుక్ వచ్చినాయి. ఆ లుక్ రావడానికి లైక్ హౌ మచ్ ఎఫర్ట్ దే హ్యావ్ మేడ్? అది ఈ లాక్డౌన్లో ఏం క్వశ్చన్ బాగుందా నవ్వుతున్నారు? లాక్డౌన్లో ఏం చేయాలి తెలియక ఖాళీగా ఉండి వినాయక్ ఫోన్ చేసి హెయిర్ తీసేసాను. హెయిర్ తీసేసారా? కంప్లీట్గా షేప్డ్ షేప్డ్. అండ్ అంటే నేను ఆగస్ట్ వరకు ఎలాగో ఏం ఉండవు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. ఎలాగో లాక్డౌన్ ఆగస్ట్ వరకు ఉంటుందని ఐ సమ్హౌ ఫెల్ట్. సో ఎప్పుడు రాదు కదా ఇంత పక్కాగా ఛాన్స్, సో లెట్స్ టేక్ ఆఫ్ ద హెయిర్ అని చెప్పి తీసిన దానికి మొత్తం అలా అవుతూ ఉంది. సడన్గా షూటింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు, సడన్గా సునీల్ సార్ ఫోన్ చేశారు. అండ్ దాట్ హెల్ప్డ్ అ డిఫరెంట్ లుక్ ఫర్ ద ఫిల్మ్. ఓకే. మేబీ సో 20 days 24 days అసలు కంప్లీట్గా ఎండల్లో నడిచి ఆఫ్టర్ ద షూట్ నిద్ర చూసుకుని కంప్లీట్గా అసలు ట్యాన్ అయిపోయి పర్ఫెక్ట్గా ఈ అమ్మాయి కానీ ఎవ్రీవన్ గాట్ ట్యాన్ సో బ్యాడ్లీ. ఇంకా that helped us to look better on screen on that particular characters. సో ఈ రోల్ చేసిన తర్వాత ఎటువంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో? పర్టికులర్గా ఒకటని లేదు, ఒక మీనింగ్ఫుల్ ఆ క్యారెక్టర్ ఒక బెస్ట్ అనిపిస్తుంది. ఓకే పర్టికులర్ అదే చేయాలి ఇంకోటి చేయకూడదు అనేది. ఓకే. సో
సో ముగ్గురులో ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకున్నారు? డైరెక్టర్ గారిని ఎక్కువ ఎవరు ఏడ్పించేశారు? అలాంటిది కష్టం. మీరు తీసుకొని ఉండదు, ఎందుకంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి. తేజ గారు తీసుకొని ఉంటారు, ఫస్ట్ టైం కదా. ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళం, బట్ 1 or 2 times అంత లాస్ట్ లాస్ట్ అయింది ఆ కంక్లూజన్ అప్పుడు. సో ట్రూ ఇన్సిడెంట్స్ తీసుకున్నారు అని చెప్తున్నారు కదా, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమైనా కాంట్రవర్సీస్ రావచ్చా, ఆ భయం ఏమైనా ఉన్నిందా? ఎందుకంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఎవరో ఒకరు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తూ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా మన సినిమాలో? We have our Sunil sir to protect us, so he is answerable to all the questions or any frame, any emotion what he showed on the screen. So and సంథింగ్ లైక్ పొలిటికల్ సైడ్ తీసుకున్నా లేకపోతే ఇంకేదో తీసుకున్న సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఓకే, సంథింగ్ హెస్ హ్యాపెండ్, ఒక పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చింది, హౌ దీస్ పీపుల్ సఫర్డ్ అనేది ఉన్నది తప్ప, what are their emotions and what is their content అన్నది తప్ప, we didn't go anywhere beyond the line. పొలిటికల్ నెగ్లిజెన్సీ అలా ఏమీ లేదు అసలు. It's purely emotional driven movie. Like what emotions, all kind of emotions. ఒకటి కాదు, హ్యాపీనెస్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ, పెద్దోళ్ళు చిన్నోళ్ళ మధ్యలో కామెడీ ఉంటుంది, ఫాదర్ డాటర్ రిలేషన్ ఉంటుంది, ఫాదర్ సన్ రిలేషన్ ఉంటుంది, సంబడి ఒక స్ట్రేంజర్ హెల్ప్ చేస్తే, ఒక మీరు ఎప్పుడు ఏమి తినకుండా చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉంటే ఎవడో ఒక స్ట్రేంజర్ వచ్చి మీకు ఏదైనా ఫుడ్ పెట్టి మిమ్మల్ని ఆదుకొని వాటర్ ఇస్తే, దీస్ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అత్త కోడలు కొట్లాట్లు. సో ఇట్స్ ఆల్ మిక్స్డ్ అనమాట, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి. డాన్స్ అలాంటి ఒక చిన్న మాంటేజెస్ లో ఉన్నాయి. డాన్స్ ఉందా మీ ఇద్దరికి? ఇట్స్ నాట్ డ్యూయట్ ఆర్ డ్యూయట్ లాగా అలా ఏం లేదు, అంతే. సో ఇంత బడ్డింగ్ అంటే ఇంత యంగ్స్టర్స్ ఇంత పెద్ద స్టోరీని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు ముగ్గురు? యూ పీపుల్ ఆర్ యంగ్ కదా, సో అటువంటి స్టోరీని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ వీ కెన్ సే, యాజ్ అ డిఫరెంట్ రోల్ అండ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చాలా రేర్గా దొరుకుతుంటాయి ఫర్ ద యాక్టర్స్, అండ్ ఇట్ ఎలివేట్స్ అండ్ ఇట్ యూనో మనలో యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇట్ విల్ బీ ఎ ఛాలెంజ్ ఫర్ ఎనీ యాక్టర్ టు పికప్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వెరీ రేర్ ఆపర్చునిటీస్ ఇలాంటివి, అండ్ దట్స్ ఇట్. ఇలాంటివి చాలా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఫర్ పికింగ్ అప్ దీస్. ఐ థింక్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ నాకు తెలిసి ముందు ఎప్పుడు వచ్చాం కదా, తర్వాత ఎప్పుడు రాకూడదని కోరుకుందాం. సో ఇలాంటి ఒక సినిమా, దీనికి సంబంధించిన సినిమా, వాట్ రీసెంట్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఏదో పాతది ఎప్పుడో చేస్తున్నాం, ఓకే మే నాట్ నో, పీపుల్ మే నాట్ గెట్ కనెక్టెడ్, బట్ ఇప్పుడు అయ్యింది, మనకు తెలుసు, కళ్ళ ముందు జరిగిందని. అలాంటిది రాగానే ఇట్స్ లైక్ బూన్ మాట ఫరస్. అవునా? అండ్ మీరు చాలామంది హీరోస్కి చైల్డ్ అంటే చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేశారు. సో వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు? ప్రభాస్ గారు కానీ లేకపోతే మహేష్ బాబు గారు కానీ, మేబీ వాళ్ళతో మీకు సీన్స్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ షూటింగ్లో కనిపించడం కానీ మీరు అది ఇన్బిల్డ్ చేసుకోవాలి వాళ్ళలాగా చిన్నప్పుడు వాళ్ళ. సో వాళ్ళ నుంచి వాట్ డిడ్ యూ లెర్న్? ఒక్కొక్కరి దగ్గర నుంచి దేర్ ఆర్ సమ్ క్వాలిటీస్ లైక్ బీయింగ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ జోవియల్గా అనేది, బీయింగ్ వెరీ స్వీట్ అండ్ కైండ్ అనేది ఐ హ్యావ్ సీన్ ఇట్ ఫ్రమ్ ప్రభాస్. అండ్ మహేష్ గారు, హిస్ డెడికేషన్ అండ్ హిస్ ఇంటెన్సిటీ లెవెల్స్ ఆర్ వెరీ హై. సో దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ యూనో. ఇలాంటి యాక్టర్స్తో ఇప్పుడు వర్క్ చేసినప్పుడు చిన్నప్పుడు ఫార్చునేట్ ఇనఫ్ టు యూనో లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద సీనియర్స్. సో ఐఎమ్ క్యారింగ్ ఫార్వర్డ్ ఇట్ for the next films of mine or anything. అంటే చిన్నప్పుడు మై ఫస్ట్ ఫిలిం ఇస్ నువ్వులేక నీళ్ళను, తరుణ్ అన్నది. సో హిస్ చార్మ్ అండ్ హిస్ వాయిస్ మాడ్యులేషన్ ఐ ఆల్వేస్ అడ్మైర్. తరుణ్ అన్న హ్యాస్ అ వెరీ గుడ్ యూనో డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ ఇస్ అవుట్ స్టాండింగ్ అది. సో దెర్ ఆర్ అడ్వాంటేజెస్. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారంటే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్, ఇట్ వాస్ వెరీ బోల్డ్, వెరీ వెరీ బోల్డ్, మీకు కూడా తెలుసు. ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్లకు జంప్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకోగలరా మిమ్మల్ని? అలా రిసీవ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అంటే దేర్ వాజ్ అన్ ఇమేజ్ లైక్ దట్. అంటే ఈ రొమాంటిక్ క్రైమ్ కదా, నేను వేరే సినిమాలు చేసినా ఇవి అంత పేరు తెచ్చిపెట్టలేదు. అండ్ దీస్ 3 గాట్ క్లిక్డ్ వెరీ వెల్ బికాస్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆ షార్ట్ మనీ ఎర్నింగ్స్ కానివ్వండి, లేదంటే
ఫిజికల్ అబ్యూసెస్ మన ఫ్యామిలీస్లో అంటే కానీ స్కూల్స్లో కానీ Attractions కాలేజ్లో కానీ అన్ని. ఫిజికల్ అబ్యూస్ అమ్మాయిలకి ఎవరైతే కాపాడాలో వాళ్ళని అబ్యూస్ చేయడం కానీ. అండ్ ద థర్డ్ పార్ట్ ఈజ్ అబౌట్ ద డ్రగ్స్ అండ్ వీడ్ కానీ కొకైన్స్ కానీ. సో ఆల్ దీస్ ఇష్యూస్ వర్ హ్యాపెనింగ్ అరౌండ్ us అండ్ వీ డోంట్ నో. సమ్ ఆఫ్ ద పీపుల్ డోంట్ యాక్సెప్ట్ దట్. సో ఇవన్నీ ఇట్ గాట్ కనెక్టెడ్ అండ్ ఎక్కువ రేంజ్లో డెఫినెట్గా చెడు ఉంది అనేసరికి పీపుల్ ఇట్ విల్ బీ స్ట్రైకింగ్ థింగ్. మంచి వెళ్ళింది దానికన్నా చెడు ఇట్ విల్ గో సో ఫాస్ట్. సో అలాంటివి అన్నీ అయిపోయిన తర్వాత ఐఎమ్ గెటింగ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అగైన్ అండ్ అగైన్. ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ అదర్స్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ బికాస్ దీన్ని బ్యాలెన్స్ చేయగలగాలి అంటే you should have a well experienced man to handle all these things, not to deviate in a wrong way. సో దాన్ని బ్యాలెన్స్ ఐ ట్రస్ట్ సునీల్ సార్ సో మచ్. సో అందుకనే ఆయనకి మాత్రమే ఇలాంటి ఫిల్మ్స్ నేను చేస్తూ ఉంటాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని క్రాక్ చేయడం కోసమనే ఐ హావ్ డన్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఆది దాంట్లో విలన్గా చేశాను. జస్ట్ యూనో ఇలాంటి హీరో లేదంటే ఇలాంటి రోల్స్ రొమాంటిక్ రోల్స్ ఆర్ఎల్స్ ఇలాంటి ఒక లవర్ బాయ్ వీటికే సెట్ అవుతాడు అనే ఇంప్రెషన్ చేంజ్ చేసుకోవాలి నాకు నేను. నో వన్ గివ్స్ ఇట్ యాజ్ ఐ డూ నాట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్. సో నేనే క్రాక్ చేసుకోవాలి అని చెప్పి చేసిన అటెంప్ట్సే ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కానివ్వండి. ఆఫ్టర్ దట్ అగైన్ గుడ్ రోల్ ప్లేడ్ అండ్ జార్జ్ రెడ్డి. సో దాని తర్వాత దేవకట్ట గారి మూవీలో సాయిధరం తేజ్తో పాటు చేస్తున్నాను. దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్. అండ్ సుమంత్ గారితో ఒకటి మూవీ. సో ఐఎమ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ దీస్ ఫిల్మ్స్ జస్ట్ టు క్రాక్ దట్ ఇమేజ్. హీ కెన్ పర్ఫార్మ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అనేది. సో యాజ్ ఏ హీరోగా చేయడం ఇష్టమా లేకపోతే ఇలా ఒక ఇంపార్టెంట్ రోల్స్ విత్ మెయిన్ హీరోస్ చేయడం ఇష్టమా మీకు? ఇట్స్ నథింగ్ లైక్ దట్. హీరో అనే ఇది ఇట్స్ అ హ్యూజ్ వర్డ్. సో డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ ద సబ్జెక్ట్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్. And after this George Reddy, I have got so much of applause for that single last shot ఒకటి ఉంటుంది. దాని గురించి చాలామంది I got messages and all. So అసలు దట్ ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ అని. అండ్ ఐ గాట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. మొన్న రీసెంట్లీ అదా శర్మ మూవీ ప్రొడ్యూసర్ హీ ఆల్సో మెన్షన్డ్ నా ఒక్క షాట్ చాలా బాగా నచ్చింది, దట్స్ ద రీజన్ ఐఎమ్ కాలింగ్ యూ అని. సో ఐఎమ్ గెటింగ్ హ్యూజ్ అప్లాజ్ ఫ్రమ్ దాట్. అంటే ఇట్ డిపెండ్స్. ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఏంటంటే ద రీచ్ విల్ బి హై అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ద పబ్లిసిటీ అండ్ ద వే దే టేక్ ద సినిమా టు ద ఆడియన్స్ విల్ బి ఇన్ ఎ లార్జర్ స్పెక్ట్రమ్. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ చూస్ దీస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు మంచి కథ అనిపించినప్పుడు ఐ విల్ డూ యాజ్ అ లీడ్, సోలో లీడ్. ఓకే. సో తేజ్ గారు మీరు చెప్పండి, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా మీ ఫ్యామిలీలో కజిన్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ? సో ఇంట్లో ఒప్పుకున్నారా నేను ఈ ఫీల్డ్కి వస్తాను అంటే? ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. అంటే దిస్ ఈజ్ యువర్, అంటే ఇందులోనే ఉండిపోవాలి అనా లేకపోతే ఎనీ అదర్ స్ట్రీమ్ అదర్ దెన్ యాక్టింగ్? ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ ఛాన్స్ వచ్చింది. సో నేను ఆల్రెడీ తిహార్ కాలేజ్ మనుగత అవుతున్నప్పుడు షూట్ నేను సార్ని కలవడం జరిగింది. సో అప్పుడు సార్ చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు ఆడిషన్స్ పెట్టి అండ్ సెలెక్ట్ చేయడం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అనుకోలేదు ఎప్పుడు ఇలా వస్తానని. అన్ఫార్చునేట్లీ. సో మొత్తానికి ఆడియన్స్ మీ వలస మూవీ చూడాలంటే ఎందుకు చూడాలి? ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత డైరెక్ట్ థియేటర్ రిలీజ్ చేసే సినిమాలు ఫస్ట్ కొన్ని బలిపశువులే అవుతూ ఉంటాయి. అండ్ వీ వాంటెడ్ టు గివ్ ఈ పాండమిక్లో వాట్ దే హ్యావ్ సీన్ ఇన్ ద టీవీస్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్. అండ్ చెప్పాను కదా, మనకన్నా కొంచెం కింద వాళ్ళ లైఫ్ని అర్థం చేసుకొని అండ్ దేర్ జర్నీ అండ్ దేర్ ఎమోషన్స్, చిన్న చిన్న వాటికి హౌ దే ఫీల్ హ్యాపీ అనేది. దే డోంట్ నీడ్ హ్యూజ్ థింగ్స్ టు మేక్ దెమ్ హ్యాపీ. దే జస్ట్ నీడ్ సమ్ రెస్పెక్ట్, సమ్ లవ్ అండ్ కేర్ టువర్డ్స్ దెమ్. సో దీస్ థింగ్స్ విల్ బీ షోన్. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్సైటింగ్ థింగ్ టు know someone's lives and their lifestyles. So అది ఒక స్టోరీ టెల్లింగ్ దాంట్లో. అండ్ యాక్చువల్గా టీవీ ఛానల్స్లో కానీ ఇది కానీ అది కానీ చూస్తే యూ ఓన్లీ నో దట్ దే వాక్డ్. ఎందుకు నడిచారంటే ఎవరికి తెలియదు, వాళ్ళు పడిన బాధలు ఎగ్జాక్ట్గా. సింపుల్ ఎగ్జాంపుల్, నాకు అంటే చాలా మందికి డౌట్ వచ్చింది, ఎందుకు వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండొచ్చు కదా, దే ఆర్ స్టిల్ వర్కింగ్ అని. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. వెరీ గుడ్ అండి. సో వెరీ ఆల్ ద బెస్ట్ అండి. యూఆర్ కమింగ్ అప్ విత్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్యూచర్గా అంటే ముందే చెప్పేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అని. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ అలాట్. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.